పాపం మంచి కొండా సురేఖ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టే ఉన్నదట. ఎక్కడ మీటింగ్ పెట్టి ప్రజల కష్టాలు అరుచుకుందామని చూసినా సీన్ రివర్సే అవుతున్నదట. వరంగల్ జిల్లాలో జీడబ్ల్యూఎంసీ 12వ వార్డు సభ పెడితే అక్కడికి పోయింది. పబ్లిక్ వాళ్ళ కష్టాలను కాగితాల కలపలల్లో రాసుకొని మంత్రి మేడంకి ఇద్దామని పోయిందట. జరసేపు వాళ్ళతో మాట్లాడినట్టు చేసి జనం ఇచ్చే వినతి పత్రాలు తీసుకున్నట్టు చేసి అక్కడి నుంచి పోయిందట. ఇక జనాల లొల్లి చూడాలి, చిన్నగా లేదు పోండ్రి, మాకు అది లేదు మీకు ఇది లేదు, ఏందో నామకే వాస్తు అన్నట్టు వచ్చిపోతే మా కష్టాలు తీర్చేదేవలు. ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? మా బాధలు చెప్పుకుంటా అంటే ఈయన ఓపిక లేకుంటే మా తిప్పలేం తీరుస్తారు అన్నట్టు మాట్లాడుకుంటా ఏడ్చినంత పని చేసిర్రు. మంత్రి మేడం వస్తున్నదంటే ఎంతో భరోసాతోనొచ్చినాం, కానీ కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు చేసింది. అట్లొచ్చి ఇట్లా పోయింది. ఇదేనా మా బతుకులను బాగు చేసుడు? తినేతానికి మాకు తిండి లేదు, వానలకు వరదలకు తలదాసుకునేతానికి ఓ ఇల్లు లేదు, ఏమన్నంటే ఇస్తాం చూస్తాం అనుకుంటా 2.5 ఏండ్ల కాలం తీసిండ్రు. తీరా ఇప్పుడు అట్లొచ్చి ఇట్లా పోతే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని దుఃఖాన్ని దిగమింగుకొని కోపం ఎల్లగక్కిండ్రు. ఏందో ఏమో గాని గిసోంటి నిరసనలు జనాల తిరుగుబాట్లు మంత్రి సురేఖకే ఎదురైతాయి. ఎందుకో ఇట్లా జనాలు తిట్టకుండా ఉండే రోజులు ఎప్పుడొస్తాయో కాంగ్రెస్ పార్టీ మనుషులకు.